నీకు ఎట్లా మార్వెల్ వీడియోస్ లకు రావాలని ఒక ఫ్యామిలీ అంటే ఈ ఫీల్డ్ కి రాగానే కొంతమంది ఏమంటారు అంటే అక్కడ మంచిగా ఉండదు. నీకు ఎవరు చెప్పారు అసలు ఈ వీడియోస్ లకి నువ్వు ఎట్లా వచ్చినావు? అంటే అరవింద్ చేసిండు నాకు. నేను ఫస్ట్ మై విలేజ్ షోలా చేసిన, అందులో వీడియోస్ చూసి అది నేను ఒకటి అనుకున్నా, మై విలేజ్ లో వేసిన కదా పెద్ద ఛానల్, ఇంకొకటి మార్వింగ్ చేయాలి అని చెప్పి అనుకున్నా. అక్కడ నుంచి మెసేజ్ వచ్చింది, హ్యాపీ అయ్యా. అంటే నేను అనుకున్నది నాకు ఇంత ఈజీగా దొరికిందని చెప్పి ఫుల్ హ్యాపీ. వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ, అసలు షూట్ చేస్తున్న ఫీలింగ్ ఉండదు. మన వాళ్ళు అందరితోటి కలిసి మంచిగా ఒక ఒక ఫ్యామిలీతో ఉన్న ఫీలింగ్ ఉంటది. మంచిగా అనిపిస్తుంది. ఏ ఊరు మీది? మాది జైతేల్ దగ్గర కల్వకోట. ఓకే. 3 hours జర్నీ నాకు. ఓకే. అప్ అండ్ డౌన్. మీ హస్బెండ్ సపోర్ట్ ఎట్లా ఉంటుంది నీకు? చేస్తారు. సపోర్ట్. ఓకే. షూట్ ఉన్నప్పుడు అప్ అండ్ డౌన్ చేస్తావు? అప్ అండ్ డౌన్. ఓకే. ఉప సర్పంచ్ గా కూడా ఉన్నావంట. మా ఆయన, నేను వార్డ్ మెంబర్. అవునా? ఓకే ఓకే ఓకే. ఎట్లా ఉంది ఆ పొలిటికల్ ది ఆ ప్రెషర్? ఇప్పుడు ఇక్కడ వీడియోస్ చేయడం బ్యాలెన్సింగ్ ఉందా? చూసుకుంటుండు. ఓకే. నేను ఇక్కడ షూట్ చూసుకుంటున్నా. ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ వరకు రాగలుగుతాను. ఓకే. మీ ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ ఉంది? ఫుల్. ఓకే. మీ అత్తతో లొల్లి పెట్టుకోకు. ఒకటి మీ బావతోని, మీ అక్కతో. ఫస్ట్ మీ అక్కతోని మంచిది. మీ అక్క క్యారెక్టర్ డైరెక్టర్ కదా, మరి బావకి తెలవాలి. అంతేనా? వీళ్ళిద్దరు ఫైటింగ్ పెట్టండి మీరు బాగా చూద్దాం. వీళ్ళిద్దరికి ఇంకా ఎవరు గెలుస్తారు అంటే మంచితనం నువ్వే. ఈమెనే ఆమె సాఫ్ట్, అంటే అందరు మంచి కోరుకునే క్యారెక్టర్ తనది. తను ఎందుకు ఇట్లా అనుకున్నది తర్వాత నువ్వు రియలైజ్ అయ్యి వస్తావు అనుకో, అది వేరే విషయం. ఇప్పుడు ఆల్రెడీ వచ్చినావు, నా కోసం చెప్పింది అది ఇది అనేసి నువ్వు కొంత రియలైజ్ అయినావు. ఇక ముందు పాపం పెట్టకండి, అది చూడలేము మేము అంతా. నాకు ఫస్ట్ నాకు ఈ సీన్ చేయబుద్ధి కాలేదు. ఓకే. మన ప్రెగ్నెన్సీ నేను వద్దనుకునే సీన్, నాకు అంటే నాకు 2 పిల్లలు. ఓకే. వద్దనుకున్న తాట నాకు ఇష్టం లేదు, కానీ చెయ్యాలి కదా, తప్పది. డైరెక్టర్ చెప్పినప్పుడు చేయాలి. అవును. అంటే మన డబ్బులు లేవు, మనం సెటిల్ కాలే, తీసేసుకోవాలని అన్ని ఎకరాలు సంపాదించి పెట్టింది మీ అత్త, డబ్బులు లేవంటావు. నాకు నచ్చలేదు అసలు, కానీ తప్పదు కదా. నాకే బాధ అనిపించింది తెలుసా అది చేసేటప్పుడు. అది ఎందుకు పెట్టామంటే ఇప్పుడు బయట జనరేషన్ లో ఇది ఒక ప్యాషన్ అయిపోయింది. ఏంది అంటే తీయించుకోవాలి తర్వాత, ఇప్పుడు మనకు మనీ లేదు కదా అన్నట్టు జనరేషన్ అట్లా ఉంది కాబట్టి మీరు ప్రతి ఒక్క క్యారెక్టర్ నిజ జీవితంలో జరిగేదే పెడుతున్నారు. అందుకే ఇంతమంది మీ వీడియోస్ చూస్తున్నారు, కనెక్ట్ అవుతున్నారు, ఇంతమంది సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. అంటే సమాజంలో జరిగేది మీరు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు కాబట్టి ఇంతమంది ఆదరిస్తున్నారు. సో పాపం వాళ్ళని ఆ క్యారెక్టర్లను కొంచెం సాఫ్ట్ గా చూపించాడు అప్పుడప్పుడు. మా ఒక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి. వస్తాయి అన్ని, అంటే నెగిటివ్ పాజిటివ్ అనేది మీరు అన్నారు కదా, అంటే ఇట్లా ఒక రొమాంటిక్ దూరంగా ఉంటుందని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చెయ్యరు, అంటే మాకు కూడా మేము భయపడతాము. అంటే ఇట్లా ఒక చేతి పట్టుకునే సీన్ కూడా అద్దొద్దు అంటాడు, అద్దొద్దు అంటాడు. అన్న కూడా అంతే సేమ్. మీరు చేతులు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ పక్కన కూర్చొని 2 మాటలు పెళ్లిచ్చినప్పుడు తాళి కట్టడానికి భయపడ్డాడు. ఇట్లా పట్టుకొని నడుచుడు ఉంటది కదా మనకి, అప్పుడు కూడా చేతి పట్టుకోవడానికి భయపడ్డాడు. అట్లా అంటే ఎట్లా అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎట్లా అంటే కొంచెం వేరే అనుకుంటారు, కానీ అట్లా లేదు ఇక్కడ, అంత మనోళ్ళే. ఇప్పుడు నేను బ్రోని పిలుస్తానని హస్బెండ్ క్యారెక్టర్ కానీ బ్రోని పిలుస్తా అని చూసే వాళ్ళు కొంచెం వేరే అనుకుంటారు, అట్లా ఏం లేదు ఇక్కడ. మరి అనుకోరమ్మా, అనుకునేటోళ్ళు అనుకుంటూనే ఉంటారు. అంతే, మనం ఏంటో మనకే తెలుసు.